ఫార్మా కంపెనీ కోసం మా భూములు ఇయ్యమంటే ఇయ్యమని ఆ నడుమ మస్తుగా లొల్లిపెట్టి ఊళ్ళకొచ్చిన అధికారుల మీద తిరగబడి జంగు లేపిండ్రు కదా లగచర్ల ఊరోళ్ళు. గా కేసులా చాలా మందిని అరెస్ట్ చేసిండ్రు పోలీసోళ్ళు. ఎవ్వలేం చేసినా ఎన్ని లొల్లిలైనా కూడా ఫార్మా కంపెనీ పెట్టే తీరుతామని గట్టిగా కూసున్నది చెయ్యి పార్టీ సర్కారు. అయితే ఇప్పుడు లగచర్ల పోలేపల్లి హకింపేట ఊరోళ్ళందరికీ ఓ పెద్ద శుభవార్త వచ్చిందుల్లా. కానీ దాంట్లో కూడా ఓ ట్విస్ట్ ఉన్నది. మరి గా గుడ్ న్యూస్ ఏందో గా ట్విస్ట్ ఏందో గీ ముచ్చట చూసి పురా కరుసుకొని రాపోన్రి. లగచర్ల ఫార్మా కంపెనీని పెట్టే ముచ్చట్ల సర్కారు వెనుకకు తగ్గింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఉన్న లగచర్ల హకింపేట పోలేపల్లిల ఫార్మా విలేజ్ కోసం 1358 ఎకరాల భూమిని తీసుకోవాలని చూసిన ఆలోచనను వెనుకకు తీసుకున్నది. గందుకోసం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది సర్కారు. రైతుల లొల్లితోటికి ముచ్చట ఢిల్లీ దాంకపోయింది. జనాలల్లో బగ్గ వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇంకా మొండిగా పోతే మొదటికే మోసం వస్తుంది, తెగేదాంక గుంజినట్టు అవుతుంది అనుకున్నారో ఏందో గాని ఫార్మా విలేజ్ ఆలోచనను వెనుకకు తీసుకున్నది చెయ్యి పార్టీ సర్కారు. ఇగో గీ ముచ్చట మీదనే హరీష్ రావు సారు గిట్ల మాట్లాడుకొచ్చిండు. గిరిజనులు కొట్టిన దెబ్బకు లగచర్లలో ఇవాళ వెనక్కు తగ్గిండు. మొన్నటిదాకేమన్నాడు, లగచర్లలో ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రీ కడతా అన్నాడు. ఇప్పుడు గిరిజనులు తిరగబడితే ఇవాళ లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. అట్లా అన్నిట్లలో ఆగమాగమే, ఏ నిర్ణయం కూడా సరిగా లేదు. గీన్నే ఓ ముచ్చట కూడా చెప్పాలి. ఫార్మా విలేజ్ కోసం అని చెప్పి భూములు తీసుకుందాం అనుకున్న గీ నోటిఫికేషన్ అయితే రద్దు చేసుకున్నారు సర్కారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఫార్మా విలేజ్ కి బదులు ఇండస్ట్రియల్ పార్కు అంటే టెక్స్టైలు ఇంకా కొన్ని పొల్యూషన్ లేని కంపెనీలు పెడదామని అనుకుంటున్నారట. గందుకోసం ఇంకో నోటిఫికేషన్ ఇస్తారట. మరి ఇప్పటికే అగ్గిలెక్కుండి ఇప్పుడే నిమ్మలమైన పబ్లిక్ మళ్ళేమంటారో, మళ్ళెంత లొల్లి చేస్తారో, భూములు ఇస్తామంటారో లేకపోతే మళ్ళీ పాత లెక్కనే ఇయ్యమంటారో చూడాలి.